सदाशिवसमारंभां व्यासशंकरमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां వందే గురు పరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి లాభస్థానమందు ఉన్నటువంటి గురువే ప్రధానమైనటువంటి బలం. అష్టమ శనేశ్వరుడు ఉన్నారు. భాగ్యభావముందు 4 గ్రహాల యొక్క కూటమి కనబడుతూ ఉన్నది. అలాగే వ్యయస్థానమందు కుజుడు కనబడుతూ ఉన్నారు. ఇక్కడ 12, 8, 9 స్థానాల్లోనే మొత్తం గ్రహాలన్నీ ఉన్నప్పుడు ప్రత్యేకించి ఇది నానా కార్య విరోధస్యాత్ అన్నారు. ఏ పని ప్రారంభం చేసినా దానిలో విఘ్నాలకి కారణమవుతుంది. అలాగే కార్యహానిర ప్రభాసంచ అన్నారు. అందులో కూడా కార్యహానే చెప్పారు. అంటే పలానా పని మనం ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకుని ముందుకు వెళుతున్నాం, దానిలో అనేక ఆటంకాలు వస్తాయి. లేదా ఏదైనా ఒకటి ప్రారంభం చేద్దాం, డిస్కరేజ్ చేసేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. పలానా వ్యాయామం చేస్తాను, నేను రోజు ఒళ్ళు తగ్గుతుంది, నువ్వేం వెళ్తావులే, రోజు నీకు ఏం కుదురుతుందిలే, ఇటువంటి మాటలు ఎక్కువ వినబడుతూ ఉంటాయి. అంటే డిస్కరేజింగ్ చేసేటువంటి వాళ్ళే కర్కాటక రాశి వారికి ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఎవరిని పట్టించుకోకుండా ముందుకు సాగిపోతూ ఉంటే ఈ రాశి వారికి తిరుగుండదు. ఎందుకు? దైవ బలం కనబడుతూ ఉన్నది. యశోవృద్ధిర్ బలం తేజ. మీకు ఆ బలం ఎక్కడి నుండి వస్తుంది? మీరు పడినటువంటి కష్టము, మీరు చేసినటువంటి శ్రమ ద్వారా ఆ భగవంతుడు మీ మీద అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ ఉన్నారు. అందువల్ల ఇతరులు చెప్పేటువంటి సూచనలు సున్నితంగా వాళ్ళు మీకు నచ్చబోతే తిరస్కరించడమో లేకపోతే వినూరుకోవడమో చేయాలి, కానీ వాళ్ళ మాటలకు ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు. పక్కవాడి యొక్క ఐడియాలజీ మన మీద ప్రభావాన్ని చూపించకూడదు. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి కర్కాటక రాశి వారికి ఏమవుతుంది? అదే ఎక్కువగా కనబడుతుంది. ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉన్నారు. పక్క వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, అది వేరే విషయం. కానీ వాళ్ళు చెప్పేది వినడం ద్వారా మీ జీవితంలో ఇబ్బందులు వస్తాయి. ఒకటి, ఎప్పుడు కంపారిజన్ పనికిరాదు. 9వ స్థానంలో రవి ఉన్నప్పుడు విచారే నవమే రవవు. ఎక్కువ విచారం చేస్తారు. అంటే ఏంటి? అనవసరమైన ఆలోచనలు. ఇక్కడ నుండి దూకేయాలి, దూకితే ఏమవుతుంది, దూకపోతే ఏమవుతుంది, దూకిన తర్వాత ఇలా రకరకాలుగా వస్తాయి ఆలోచనలు. దూకాలనుకున్నప్పుడు దూకేయడమే. ఇక్కడ భగవంతుడిని నమ్ముకున్నవాడు బయటపడతాడు. లాభస్థానంలో గురుడు ఉన్నప్పుడు ఎక్కువ ఆలోచన చేయకూడదు. ఇప్పుడున్నటువంటి గ్రహస్థితిలో లేట్ చేసే కొద్దీ, ల్యాగ్ అయ్యే కొద్దీ కూడా అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఈ వారంలో ప్రత్యేకించి ఈ విషయాలన్నీ కనబడుతూ ఉంటాయి. జీవితంలో వెళ్ళేటప్పుడు ఈ రంగాల్లో ఈ నిర్ణయాలు తీసుకోవాలన్నప్పుడు టప తీసేసుకోవాలి. అలాగే కర్కాటక రాశి వారికి ఆరోగ్య పరిస్థితులు, ఆరోగ్య విధానాలు కూడా బాగున్నాయి. అంటే వీరు చూపించేటువంటి శ్రద్ధ, ప్రత్యేకించి వీరు కష్టపడేటువంటి తత్వం, ఇవన్నీ కూడా మంచి ఫలితాలని సూచిస్తూ ఉన్నాయి. ఆరోగ్య పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు కూడా బాగున్నాయి. కుటుంబం తాలూకు సపోర్ట్ చాలా తక్కువగా ఉంటుంది. తండ్రికి సంబంధించినటువంటి ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ప్రత్యేకించి జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల కూడా కొంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవకాశం ఉంది. కర్కాటక రాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికి కాలభైరవుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము పసుపు.